హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పాపం పప్పులో కాలేశారన్నాలా, తప్పులో కాలేశారని చెప్పాలా. మొన్న పవన్ కళ్యాణ్ గారి గురించి వరుసగా కమెంట్లు, ఇష్టం వచ్చినటువంటి మాటలు, ఆరోపణలు, అనేక రకాలుగా మాటలు కూడా చాలా దారుణంగానే మాట్లాడేశారు. కేవలం అంటే ఆ పార్టీకి సరిగ్గా ప్రచారం లేదనో అనుకోవాలా, లేదంటే దేని గురించి అనుకోవాలో తెలియదు, కానీ కల్వకుంట్ల కవిత గారు పాపం మొత్తం టార్గెట్ అంతా పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టారు. ఆయన గురించి మాట్లాడితే వైరల్ అయిపోతాం, ఆయన గురించి మాట్లాడితే హైలైట్ అవుతాం, ఆయన గురించి మాట్లాడితే సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ప్రచారం కల్పిస్తుంది అనేటువంటి ఆ భావన ఎవరు ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు చెప్పారో తెలియదు, కానీ అదే పనిలో బిజీ అయ్యారు పాపం. ఇప్పుడు అవే ఆ రోజు మాట్లాడినటువంటి మాటల తర్వాత ఎందుకులే అని వదిలేశారా, అనవసరంగా ఆయన గెలుక్కుని తప్పు చేసామని అనుకున్నారా ఏమో తెలియదు, కానీ ఈ మధ్యన మాట్లాడడం మానేశారు. కానీ అప్పుడు మాట్లాడినవి అయితే అలాగే ఉండిపోతాయిగా, హిస్టరీలో అలా నిలిచిపోతాయి అలాంటి మాటలన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ ఆ తవ్వకాలన్నీ తవ్వి బయట పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోడి చెరువు కబ్జా అనేటువంటి మాట గురించి ఆమె భుజాన వేసుకుని బయటకు వచ్చి మాజీ ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, అవి నిజమా కాదా, ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు, ఆ పార్టీని చాలా బలంగా ముందుకు తీసుకువెళ్ళాలనుకున్నప్పుడు ఒక క్రెడిబిలిటీ ఉండాలిగా. మనం మాట్లాడే దాంట్లో కనీసమైనటువంటి నిజం అనేదైనా ఏదో 1%, 100లో 1% అయినా ఉండాలిగా. ఇదేమీ లేకుండా ఆడెవడో గాలి మాటలు మాట్లాడేశాడు, ఈడెవడో ఏదో ఆడెవడో జర్నలిస్ట్ పేరుతో ఎనలిస్టులుగా ఉన్నటువంటి వ్యక్తి వాడెవడో టీవీలో పెట్టుకుని ఇది అది అని చెప్పేశాడు, సొల్లువాగుడు వాగాడు, మనం అవి తీసేసుకుని మనం కూడా ఏ మాటలు అవే ఆరోపణలు. ఏముంటుంది చెప్పండి, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు దొరికిపోయారు. తెలంగాణకి సంబంధించినటువంటి ప్రజలకి ఇప్పుడు మీరు సమాధానం చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ గురించి వదిలేసేయండి, అక్కడ ఎలా మీరు రాజకీయం చేరు కూడా. ఇక్కడ ప్రజలకి మీ నిజాయితీ ఎంత, మీ మాటల్లో నిజం ఎంత ఉంది అని చెప్పాల్సినటువంటి టైం అయితే వచ్చింది కవిత గారు. మీకు రాజకీయంగా ఎదగాలనేటువంటి పరిస్థితి ఉంటే దీని మీద ఇప్పుడు మీరేం చెప్తారనేది మీరేం మాట్లాడారో ఒకసారి విందాం, ఆ తర్వాత మాట్లాడదాం. ఖచ్చితంగా రికార్డ్స్ లో ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇరిగేషన్ రికార్డ్ లో 10 acres చికం భూమి ఉన్నది. ఆ కాగితం మా దగ్గర ఉంది, కానీ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి. ఏదండి పేపర్, ఏది డాక్యుమెంట్, ఏది ప్రూవ్ చేసింది, ఏది కోర్టు ఇచ్చిందా, హైడ్రా ఇచ్చిందా, గవర్నమెంట్ ఇచ్చిందా, ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అది సిక్కం భూమి, పట్టా భూమి ఉంది, సిక్కం పట్టా భూమి అని ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా దాన్ని సర్వే చేశారు, మీరు దిగిపోయిన తర్వాత కూడా సర్వే చేశారు. ఏ ప్రభుత్వం కూడా అది ఆక్రమణకు గురైందని కానీ, అది కబ్జా చేశారని కానీ అప్పుడు మీరు ఎందుకని నిరూపించలేకపోయారు? ఇప్పుడు నిరూపించారా? నిరూపిస్తే దానికి తగ్గట్టుగా సాక్ష్యాలు ఏవి అనేది ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. చెప్పండి. రెడీగా ఉన్నాడు ఆయన, ఇచ్చేస్తారు, 100% ఇస్తారు. ఆయన గనక చేసి ఉండుంటే అది కోడి చెరువే కాదు, తెలంగాణకి సంబంధించినటువంటి ఏ ప్రాపర్టీ అయినా పవన్ కళ్యాణ్ గారు కొన్న దాంట్లో ఏది కబ్జా చేశారు అన్నా సరే, కబ్జా చేసినట్టుగా మీరు నిరూపిస్తే పవన్ కళ్యాణ్ గారి మీద యుద్ధం చేయడానికి నేను సిద్ధం. పవన్ కళ్యాణ్ గారు అవన్నీ కూడా దాంతోపాటు ఎక్స్ట్రా ఇంకొక 100 కోట్ల రూపాయలు, నేను చెప్తున్నాగా, ఇంకొక 100 కోట్లు ఆయన దగ్గర నుంచి నేను నష్టపరిహారంగా, మీరు ఇవ్వటం కాదు, మీరు ఏదో చెప్తున్నారు కదా, మీకు ఆ భూమి ఇచ్చేసేయండి, మీరు ఎక్కడి నుంచి కొనుక్కున్నారో ఏం చేశారో తెలియదు, మీకు మళ్ళీ గవర్నమెంట్ తిరిగి ఎంతో కొంత డబ్బులు ఇస్తుందని చెప్తున్నారు కదా, మీరు ఇవ్వాల్సిన అవసరంలా. పవన్ కళ్యాణ్ గారు మీకు ఫ్రీగా రాసిస్తారు, ఓకేనా. ఏ భూమి అయినా సరే ఇది ఆక్రమణకు గురైంది, పవన్ కళ్యాణ్ గారు ఆక్రమించారు, కబ్జా చేశాడు అని మీరు కానీ, ఇక్కడ ఉండేటువంటి సోకాల్డ్ జర్నలిస్టులు, ఎనలిస్టులు, పనికిమాలిన వేదవులు ఎవరైనా సరే నిరూపిస్తే ఆయన తరపున నేను చెప్తున్నా, ఆయన ఇచ్చే వరకు నేను వీడియోలు వరుసపెట్టి చేస్తా పవన్ కళ్యాణ్ గారి మీద. పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఇవ్వాల్సిందని చెప్పి ఇంకొక 100 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చే వరకు నేను ఊరుకోను. ఆ రకమైనగా నేనైతే నిలబడతా. మీరు రెడీయా? మీరు నిలబడతారా? అది కబ్జా అని చెప్పి మీరు నిరూపిస్తారా? ఏది డాక్యుమెంట్? గాలి మాటలు వద్దు, గాలి వార్తలు వద్దు, సాక్ష్యాలు కావాలి. కోర్టు ఇచ్చిందా, కోర్టుకు వేయండి. ఆ మాత్రం లాయర్లు మీ దగ్గర లేకుండా ఉంటారు కదా, కోర్టుకు వేయండి, వెంటనే తేల్చమని చెప్పండి. లేదంటే గవర్నమెంట్కి లేఖ రాయండి, గవర్నమెంట్ తేల్చమని చెప్పండి. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ తీసుకొచ్చి అప్పుడు మీరు మాట్లాడాలి. నాయకులండి మీరు,
ఒక పార్టీ నడిపేటువంటి ఒక నాయకులు అండి. ఇప్పుడు హైడ్రా చైర్మన్ మాట్లాడింది కూడా ఒకసారి మీకు వినిపిస్తా. ఎక్కడ వేశారండి? ఎక్కడ వేశారండి? మీరు వెళ్ళి చూసారా? పవన్ కళ్యాణ్ గారి ఆయన స్థలంలో 10 ఎకరాల్లో 7 ఎకరాలు శిఖం భూమి పట్టా ఉంది చెరువుకి సంబంధించి అని చెప్పారు. దాంట్లో చెరువు వేసినట్టు మీరు వెళ్ళి చూసారా? ఎవడో పనికిమాలిన నేతలు 4 బీరు బాటిల్ పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఇది అది అని చెప్పి సొల్లువాగుడు వాగితే కాదు కదా. నిజం కావాలి, నిజం చెప్పాలి. నిజాలే మాట్లాడినటువంటి ఆ ఎనలిస్టులుగా తయారయ్యి రాబందుల్లాగా ఇంకా తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని ఇంకా ఆ రియల్ ఎస్టేట్ల దగ్గరికి వెళ్ళి రాబందుల్లా పీక్కు తిని డబ్బులు దుబ్బేసుకునేటువంటి బ్యాచ్ దగ్గర వాళ్ళ మాట్లాడిన మాటలు మీరు కూడా మాట్లాడితే ఎట్లా చెప్పండి? చెప్పండి. 2014లో ఎప్పుడో కళ్యాణ్ గారు కొనుక్కున్నారు. రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత 2014లో 15 ఎప్పుడో దాని FPL డిమార్కేషన్ అయింది. చెరువు ఇప్పుడు దాంట్లో దాదాపు 6 ఎకరాలు చెరువులో ఈ భూములు ఉన్నాయి. ఇది డిప్యూటీ సీఎం గారి భూములు ఉన్నాయి. మిగతా 3 ఎకరాలు 4 ఎకరాలు బయట FPL బయట. చెరువుని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. అంటే ఎక్కడ కూడా దాన్ని ఫిల్ చేసి దాన్ని మొత్తం డబ్బులు మట్టితో నింపేసి చెరువుని నాశనం చేయలేదు. చెరువు ఎలా పడింది ఇప్పుడు కూడా చూస్తే నాకు చెరువులో వాటర్ వస్తుంది చుట్టుపక్కల నుంచి. ఇంకా ఈ పక్కన ఆడుకున్న వాళ్ళు మొత్తం మట్టి నింపేసి దాన్ని హైట్ మార్చేసి మొత్తం దాన్ని చేశారు. ఇక్కడ మీరు డిప్యూటీ సీఎం డిస్టర్బ్ చేయలేదు. చెరువు అలానే ఉందన్నమాట. దాని ఎక్కడ డబ్బింగ్ చేసి చెరువు ఆయన చెప్తుంది చాలా విన్నారుగా. నిన్న కూడా నేను వీడియో చేశాను మళ్ళీ, ఎందుకంటే కవిత గారికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన చాలా క్లియర్గా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఆ స్థలం కొనుక్కున్నారో 2014లో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు అంటే అది కబ్జా కాదురా నాయన అని కొంతమంది పనికిమాలిన వేదవాళ్ళకి అంటే సొల్లువాగుడు వాగే వాళ్ళకి చెప్పాలని అనిపించేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కోసం నిన్న ఒక వీడియో చేశాను. ఇక్కడ ఈ రెడ్ మార్క్లో ఉన్నదంతా ఇదంతా కూడా చెరువు, అంటే ప్రైవేటు చెరువు. ఈ పనికిమాలిన వేదవాళ్ళకి అర్థమై సావదు. తెలుసా అంటే తెలుసు వాళ్ళకి, ఎందుకంటే తెల్లారులెగిస్తే చేసే దందాలన్నీ ఇవే కదా. ఇలాంటి దందాలు వాళ్ళకి తెలుసు. కాకపోతే అక్కడికి రెగ్యులర్గా వాళ్ళ ప్రాసెస్ ఏంటంటే వెళతారు, వీడియోలు చేస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వెంచలే ఇది ఇదంట కదా అదంట కదా అని చెప్పి 4 పేపర్లు అక్కడ 4 తీసుకొచ్చేసి ఆన్లైన్లో మీ సేవలో 4 పేపర్లు కొట్టుకొచ్చి ఇదిగో 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 అని చెప్పి బెదిరించి ఆ వార్తని అక్కడతో 2-3 రోజులు హైలైట్ చేసి కొంచెం డబ్బులు వస్తే సైలెంట్ అయిపోవటం. ఎక్కడైనా సరే వాళ్ళు చేసినటువంటి వీడియోల్లో వాళ్ళు ఇప్పటి వరకు చేసినటువంటి ఏ వీడియో అయినా రియల్ ఎస్టేట్ గురించి హైదరాబాద్లో లేదంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఒక్క వీడియో మీదైనా వాళ్ళు స్టాండ్ అయ్యి ఇది నిరూపించారు, ఇది కబ్జా గురైంది, ఇది 100% కబ్జా చేశారు అనేటువంటి దాని మీద వాళ్ళు స్టాండ్ అయ్యి నిరూపించినటువంటిది, కోర్టుకు వెళ్ళి తెచ్చినటువంటిది ఏదైనా ఒక్కటుంటే చూపించిన వాళ్ళ ముఖానికి ఉండదు. అదే పనిగా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అదే తరహాలు వెళ్ళిపోయారు. అక్కడ అందరూ వేరురా పిచ్చోళ్ళారా, ఇక్కడ పవన్ కళ్యాణ్ వేరు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అవసరమైతే సొంత డబ్బులు తగలెట్టేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడైనా. ఇంట్లో పిల్లల్ని వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్లు దాయాల్సినటువంటి ఇచ్చినటువంటి డబ్బులను కూడా తీసుకొచ్చి కౌలు రైతులకు ఇచ్చాడు ఆయన. ఆయనకి 2 కోట్లు 3 కోట్లు పెద్ద విషయం అని చెప్పండి. ఆయన అసలు ఏ రకంగా అలాంటి వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నటువంటి వ్యక్తి కొన్ని 100 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు, ఆయన చరిత్రలో 100 కోట్ల రూపాయలు కేవలం ప్రజల కోసమే. ఇంకా ఆయన ఆస్తుల విలువ కన్నా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి కోట్లు ఎక్కువ. ఆ రకంగా ఉంది అక్కడ. అలాంటి దాని మీద ఆయన మాట్లాడితే ఎలా చెప్తారు, జనాలు ఎలా నమ్ముతారు? ఇప్పటి వరకు వాళ్ళు ఏదో సొల్లు వాగుతూ వీడియోలు చేసుకుంటే నమ్మారు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే వాడికి ఉన్న పరువు మొత్తం పోయింది వాళ్ళకి. ఇప్పుడు ఆయన చెప్తున్నారు చూడండి, హైడ్రా చైర్మన్ ఆయన ఎక్కడా కూడా చెరువుని డిస్టర్బ్ చేయలా. ఆయన సరిహద్దుకు ఒక కంచె మాత్రమే వేసుకున్నారు. అది కూడా ఎక్కడ వాటర్ ఫ్లోని ఆగేటువంటి విధంగా చేసుకోలేదు. మిగతా వాళ్ళు కావాలంటే పక్కన ఉన్న వాళ్ళు కొంత మట్టి పోసారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు అనే దాని మీద ఇచ్చేశారు. ఇప్పుడు కవిత గారు ఏం మాట్లాడతారు, కవిత గారి పార్టీ ఏం మాట్లాడతారు, ఏం చేయబోతున్నారు, దీనికి సమాధానం ఎలా చెప్పబోతున్నారు, క్రెడిబిలిటీ నిరూపించుకునేటువంటి పరిస్థితి ఉందా, ఉంటే సవాల్ని స్వీకరిస్తారా అనేది చూడాలి.